శ్రీరామ జయం. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. సాయంత్రం వేళ ఇల్లు ఊడ్చే సమయంలో కొంత కసవు చెత్త ఒక చోట చేరుస్తాం. చెత్తను కూడా శ్రీ మహాలక్ష్మి అంటారా? అనాలి అంటుంది సంప్రదాయం. సూర్యాస్తమయం అయిన తరువాత ఇంట్లో చీపురు చేతబుచ్చుకొని ఇల్లాలు ఇల్లు ఊడవరాదు, చెత్త ఎత్తి పారవేయరాదు. అలాగే ఇల్లును శుభ్రం చేసే క్రమంలో చీపురు చేతబుచ్చుకొని ఇంటికి పెద్ద కుమారుడు కానీ పెద్ద కుమార్తె కానీ ఊడవరాదు. మార్కెట్ నుంచి పెద్ద కుమార్తె పెద్ద కుమారుడు చీపురు కొనుగోలు చేసి ఖరీదు చేసి ఇంటికి తీసుకురాకూడదు. సూర్యాస్తమయం అయిన తరువాత చీపురును ఎవరు కూడా కొనుగోలు చేయరాదు. అలాగే ఒక ఇంటిలో 2-3 అంతస్తులు ఉన్న ఎడల లేదా ఒకే అంతస్తులో అన్నదమ్ములు 2-3 వాటాలు వేసుకుని ఉన్న ఎడల వారు ఒకరి చీపురును మరి ఒకరు వినియోగించరాదు. అలాగే ఒకే ఇల్లు ఉన్నప్పటికీ ఇంటి ప్రాంగణానికి సంబంధించిన చీపురు వేరుగా ఉంచాలి, ఇంటిలోన వినియోగించే చీపురు వేరుగా ఉంచాలి, పూజాగృహానికి సంబంధించిన చీపురును వేరుగా ఉంచాలి. దేవతలలో ఒక దేవతకు చీపురు వాహనం. చిన్నారి బాలబాలికలకు రోగాలు వచ్చే తరుణంలో ఈ ఎండాకాలం అలాంటి అనకూడని వ్యాధులు కొన్ని ప్రబలుతూ ఉంటాయి. శీతలాదేవిని స్మరిస్తే చిన్నారి బాలబాలికలకు ఈ వ్యాధులు రాకుండా నియంత్రించవచ్చు. ఆ అమ్మవారి చేతిలో ఉండే ఆ ఆభరణం లాంటి ఆయుధం చేట, అమ్మవారి చేతిలో మరి ఒక ఆభరణం చీపురు. ప్రాచీన కథలని మనం చూసినట్లయితే జానపద కథలు, విజ్ఞాన వినోదదాయకంగా ఉండేటటువంటి రాజకుమారి రెక్కల గుర్రం ఇలాంటి కథలని మనం చూసినట్లయితే మాంత్రికులు చీపురు వాహనంగా చేసుకొని మంత్రాలతో అలా గాల్లో ఎగిరి వచ్చేవారు అనే కథలని నేటి తరం వారికి తెలియకపోవచ్చు, కానీ పెద్ద తరం వారికి తప్పకుండా తెలిసిన అంశాలే అవుతాయి. గర్భిణి చిన్నారి బాలబాలికలకు జన్మనిచ్చినటువంటి ఆ తరుణంలో చీపురు రక్షగా ఆ గర్భిణి ఉండేటటువంటి ఆ గదికి ద్వారానికి అడ్డుగా వేసి ఎవరైనా లోనికి వచ్చేటప్పుడు చూచి రావాలి అని చెప్పేవారు. లేదా గర్భిణి నిద్రించే ఆ పానుపు దిగువన ఈ చీపురు ఉంచిన ఎడల దుష్టశక్తులు రాకుండా శీతలాదేవి కాపాడుతుంది అనే విశ్వాసం నేటికి మనం గమనించవచ్చు. అలాంటి చీపురును శుక్రవారం నాడు ఖరీదు చెయ్యరాదు అనే విశ్వాసం లోకులలో ఉంది. కొంతమేరకు ఇది నిజమే, కానీ సూర్యాస్తమయం అయిన తదుపరి కొనుగోలు చేయరాదు, ఇది వాస్తవం. అలాగే ఆ చీపురును ఇంటిలో శుభ్రపరిచి వినియోగించిన అనంతరం తిరగమల్లా వేసి పెడుతూ ఉంటారు అనేకులు. అంటే చేతిలో పట్టుకునే పిడికిలి వంటి భాగం నేలకు తాకించే విధంగా ఉంచినట్లయితే ఆ చీపురు చాలా కాలం మన్నికగా ఉపయోగపడుతుంది, నాణ్యతతో ఉంటుంది. ఇవన్నీ కూడా ఆధునికులు ఆలోచించేటటువంటి ధోరణులు. అందువలన బ్యాక్టీరియా ఇల్లంతా కూడా వ్యాపిస్తుంది కనుక సంప్రదాయజ్ఞులు, భక్తి తత్వం తెలిసిన వారు చీపురును అలా నిలబెట్టకూడదు అన్న విషయం తెలిసిన వారు అవుతారు. చీపురును ఎల్లప్పుడూ ఇంటికి ఆగ్నేయ దిగ్భాగంలో నేలబారున పరుండ చేయాలి. పొరపాటుగా కూడా ఈ చీపురును ఈశాన్యం దిగ్భాగంలో కానీ ఉత్తరం దిగ్భాగంలో కానీ ఇంటిలో భద్రపరచుకొనకూడదు. ఖరీదు తక్కువగా వస్తాయని కూడా చాలామంది మహిళలు ఒకేసారి 10, 15, 20 ఇలా చీపురు కట్టలు కొనేసి ఇంట్లో భద్రపరుస్తూ ఉంటారు. అలా కూడా చేయకూడదు. చీపురు ఆ వినియోగించే ఇల్లాలి చేతి ప్రమాణానికి ఇంతకంటే మించినది అయి ఉండాలి. అంతకు దిగువగా 3 పొడవుగా అంతకు దిగువగా ఉండే చీపురును ఇంటిలో వినియోగించినట్లయితే కూడా ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది అని కూడా పెద్దలు చెబుతారు. తెలుసుకుందాం. శుక్రవారం కాబట్టి ఆ లక్ష్మి గురించి తెలుసుకుంటేనే లక్ష్మి ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. లక్ష్మీదేవిని ఇంటిలో ఉండే విధంగా, స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే విధంగా తగు జాగ్రత్తలు పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.